గోరంట్ల మాధవ్ మాజీ పార్లమెంటు సభ్యులు మొన్న గుంటూరులో అరెస్ట్ చేశారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ ఖైదీగా నిర్ణయించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చిత్రం ఏంటంటే 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఒక డిఎస్పిని విఆర్కి పంపించారు. దీన్నే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట. గోరంట్ల మాధవ్ అరెస్ట్ ఏంటో, ఆ కేసు ఏంటో, 11 మంది అధికారులను సస్పెండ్ చేయటం ఏంటో, ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక చిన్న మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది పోలీసులకి, అయ్యా అధికారులారా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించకపోయినట్లయితే వచ్చేది మేమే అధికారంలోకి, వచ్చిన తర్వాత మిమ్మల్ని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, బోన్లో నుంచోబెడతాం, మీ కాకి బట్టలు ఊడదీస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మేము చెప్పినట్టుగా మీరు వ్యవహరించకపోతే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ మేము చెప్పినట్టుగా మీరు అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా మెతగ్గా వ్యవహరిస్తే ఇప్పుడే మీ బట్టలు ఉడదీసి మేము బోన్లో నుంచోబెడతామని ఏకంగా 11 మంది అధికారుల్ని గుంటూరులో సస్పెండ్ చేశారంటే నిజంగా ఎంత అన్యాయం అండి. దీన్ని అనాలి కదా, పోక చెక్కవలే అడకత్తెరలో పోలీసులు. ఎంత దుర్మార్గం అండి. ముందు నుయ్య వెనక గొయ్య. ఏం జరిగింది అసలు? ఏమైనా గోరంట్ల మాధవ్ ఏమైనా టెర్రరిస్టా, పారిపోయాడా, ఏదైనా గొప్ప అపచారం ఏమైనా జరిగిందా ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు? ఏమీ జరగల. పత్రికలో రాశాయి, ఈనాడు ఆంధ్రజ్యోతి రాశాయి ఏమని, ఆ కిరణ్ని ఇక్కడ తీసుకొచ్చే ముందు పోలీసులే కిరణ్ని ఇక్కడ తీసుకొస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ గోరంట్ల మాధవ్కి ఇచ్చారని, అందువల్లే నిరసన చేయడానికి ఆయన పోలీసులు వెంట చేశాడని, పోలీసులే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని ఒక వార్త పత్రికలో రాశాయి. ఆ వార్త పత్రికలో రాసిన తర్వాత మరి యాక్షన్ తీసుకోవాల్సిందే కదా. ఆ పత్రికలు కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి. ఏమిటి అన్యాయం నాకు అర్థం కాలేదు. ఎస్పీ గారు నేను ఎస్పీ గారు మొన్న చెప్పాడు, అది బహిరంగంగానే తెలిసినటువంటి అంశం. అతను ఇక్కడే మేము ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పాము, అది అందరికీ తెలిసినటువంటి రహస్యమేను, దానికేమి పెద్ద పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో మాత్రం అది వార్త రాశారు. ఇంత దారుణం అంటే ఒకే ఒక విషయాన్ని చెప్తాను. గోరంట్ల మాధవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన్ని పరీక్ష చేస్తున్న సందర్భంలో ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయనకి ఫోన్ ఇచ్చాడంట. ఆ ఫోన్లో ఎవరితోనో మాట్లాడాడంట. ఇది 11 మందిని సస్పెండ్ చేయడానికి గల కారణం. ఎంత దారుణం అండి ఇది, నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి. పూర్వం ఒక కవి విప్లవ కవి రాశాడు, మాలోని మనిషివే మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసు అయినావు. అంటే ఏంటి? నువ్వు మా బంధువేనయ్యా, మాలో మనిషివే కదా. ఏదో జీతం కోసమో ఉద్యోగం కోసమో నువ్వు కష్టపడి ఆ ఉద్యోగంలో చేరావు, అందువల్ల మానవత్వం లేకుండా పోతుందా పోలీసులకి? ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్ పక్కన ఫోన్ ఇచ్చేస్తే నేను మాట్లాడడానికి వెళ్ళేదని ఫోన్ రాకోగలుగుతాడా? ఒక కానిస్టేబుల్, ఒక సిఐఓ, ఒక ఎస్ఐఓ, అందులోనూ మాజీ పార్లమెంటు సభ్యుడు, మళ్ళా పార్లమెంటుకు వెళ్తాడేమో, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మాత్రం మానవత్వం కూడా పోలీసులు చూపించకూడదా? చూపిస్తే 11 మందిని సస్పెండ్ చేసేస్తారా? ఏమిటి అన్యాయం? ఇలా చాలా దారుణంగా పోలీసు వ్యవస్థను వేధించేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పటాపురం పోలీస్ స్టేషన్ ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం సుమారుగా 4 సీఐలు మారారు. ఎందుకు మారారో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. మధుసూదన్ రావు అని ఒక దళిత సిఐ పాపం అక్కడ పోస్టింగ్ వేసుకున్నారు. అది కూడా గవర్నమెంట్ ఇచ్చిందే. 24 గంటలు ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా? ఆంధ్రజ్యోతి ఈనాడులో వార్త రాశారు ఏమని, ఈ మధుసూదన్ రావు అనేటువంటి దళిత సిఐ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలుడు, అతను ఎందుకు వేస్తారు ఇక్కడ, ఎలా వేస్తారు అని. ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చిన తర్వాత అది ఇక శిలాశాసనం,
ఏమంటే 24 అవర్స్లో మార్చేసి మొత్తం వేశారు. నాకు తెలియగలుగుతానండి, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు లేదా ఎస్పీలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళని ఉంటారా? ఎవరు ప్రభుత్వం ఉంటే వారి మాట వినేందుకు ప్రయత్నం చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇంకొకటైనా ఏదైనా అభిమానం ఉన్నా ఇవాళ ప్రభుత్వాన్ని కాదని చేయగలిగినటువంటి సత్తా పోలీసులు ఎవరికైనా ఉంటుందండి. మేమున్నా అంతే, వాళ్ళున్నా అంతే. కాకపోతే ఈ రకంగా పోస్టింగ్లు కోసం వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, కులతత్వాన్ని చూపిస్తున్నారు. వాడికి ఇష్టం లేకపోతే ఈయన ఈ సిఐ అమ్మటి రాంబాబుకి అనుకోవడం, ఈ సిఐ రజనీకి అనుకోవడం, ఈ సిఐ మరొకరికి అనుకూలం. అనుకూలం ఏముంటుంది? మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చారు, మేము వారికి కొంతమంది పోస్టింగ్లు ఇచ్చాం, వాళ్ళందరూ మాకు అనుకూలమేనా? ఇవాళ పలకరించడం కూడా పలకరించట్లేదు మమ్మల్ని కనపడుతుంటే. నేను ఇంకో మాట చెప్తా, నేను వెళ్ళాను గోరంట్ల మాధవ్ను కలవడానికి 2 సార్లు ప్రయత్నం చేశా, ఎలా చేయలే. ఒక మాజీ మంత్రిని, అవతల ఎంపీ, మాజీ ఎంపీ కస్టడీలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వెళితే పోలీసులు పాపం ఎక్కడా నన్ను అలౌ చేయలే. వెనక్కి తిరిగి వచ్చేసా. ఎస్పీ గారిని అడిగా. ఎస్పీ గారు అయితే నాకు మాట చెప్పారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాము, అక్కడ మేము మాట్లాడిస్తాం సార్ అని చెప్పారు. అది కూడా చేయలే. సరే, ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయటం, వారు ఉపయోగపడకపోతే వారిని సస్పెండ్ చేసి మొత్తం పోలీస్ వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. పోలీసు వారికి నేను మనవి చేస్తున్నాను, మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి. సస్పెండ్ అయినా మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు, చట్టాలు ఉన్నాయి కాబట్టి మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి. ఎవరైనా సస్పెండ్ అయితే లేదా వారిని విఆర్కి పంపితే వారందరూ కూడా ఏదో దుర్మార్గాలు చేసినట్లుగా తెలుగుదేశం ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్న మొక్కవోని ధైర్యంతో మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. ప్రజలు మిమ్మల్ని శభాష్ అంటారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలీసు వ్యవస్థలో చాలామంది సిన్సియర్గా ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు ఉన్నారు. నక్సలైట్లతో పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు. ఆ వ్యవస్థ అంత పటిష్టంగా ఉండకపోతే సమాజం చాలా దెబ్బతినిపోతుందనే విషయాన్ని కూడా దయచేసి మర్చిపోవద్దని ఈ సందర్భంగా చెబుతున్నాను. పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవలసినటువంటి ఒక దారుణమైన పరిస్థితి త్వరలోనే వస్తుందని కూడా ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నాను.